ఆచి చికెన్ మసాలా. నేడు జరగనున్న నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్లతో పాటు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ప్రత్యేక సమావేశం జరిపి నూతనంగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఎన్నిక జరిపే పరిస్థితి ఉంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క నగరానికి రాబోతా ఉన్నారు. తొలుత కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసి తర్వాత మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఎంఐఎం కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకోబోతుంది. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 17 మంది కార్పొరేటర్లు గెలవగా అందులో 5 మహిళలు ఉన్నారు. వారిలో 21 డివిజన్ నుంచి గెలుపొందిన పంచారెడ్డి లలిత, 49వ డివిజన్ ఉమారాణి, 12వ డివిజన్ దుమాలే అరుంధతి, 9వ డివిజన్ కేతావత్ సురేఖ, 41వ డివిజన్ పూజితా ప్రవీణ్ గౌడ్లో ఒకరికి మేయర్ పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో అక్కడికి మంత్రులు వస్తున్నారు. మంత్రులు వచ్చిన తర్వాత కార్పొరేటర్లతో అక్కడ సమావేశం అవుతారు. సమావేశం అయిన తర్వాత ఎన్నికకు సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలి, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, వీటికి సంబంధించి చాలా స్పష్టంగా వాళ్ళు డిస్కస్ చేసి ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, అలాగే మిగతా చోట్ల కూడా దానికి సంబంధించి మిగతా మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ ఎన్నిక కూడా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. మళ్ళీ గత సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయో, అలాగే ఇప్పుడు కొన్ని హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీస్లో కూడా ఎలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడ్డాయో మనం చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. కొంత బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే అక్కడికి మంత్రులు వచ్చి ఒక సమావేశం నిర్వహించి ఎన్నిక నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.